హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోష్ని రోజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ ఇంట్లోనే ఎంతో ఈజీగా ఎమ్మీగా ఎలా రెడీ చేసుకోవాలో చూపించిపోతున్నానండి. ఇది చపాతీ తోటి, రైస్ తోటి, రోటీ తోటి చాలా బాగుంటుందండి చికెన్ కర్రీ. సో ఇది ఎలా రెడీ చేయాలో చూపించబోతున్నాను. దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు: ఆనియన్ అండి, పెద్ద సైజ్ ఆనియన్, అండ్ ఒక టమాటీ, అల్లం వెల్లుల్లి జీలకర్ర కలిపి దంచి పెట్టుకోవాలండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ చికెన్ని బాగా సాల్ట్ పసుపుతో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత రెడీ చేసి పెట్టుకోవాలండి. వాష్ చేసుకొని కళాయి పెట్టుకొని 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. చూసారు కదా, ఆయిల్ హీటెక్కిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్నాం కదా ఆనియన్స్, టమాటో, ఈ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చూపిస్తున్న విధంగా. ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఫ్రై చేసుకుంటున్నాం కదండి. లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. చూసారు కదా, లైట్గా బ్రౌన్ కలర్ వస్తుంది. అలా కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగు అంటేస్తుంది. సో లైట్గా బ్రౌన్ కలర్ వచ్చింది కదండి. ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. సో టమాటా మెత్తపడిపోయింది కదండి, మెత్తపడిపోతుంది. సో మనం ముందుగానే వాష్ చేసుకున్నాం కదండి 1/2 కేజీ చికెన్. అది పసుపు ఉప్పు వేసి శుభ్రంగా వాష్ చేసుకొని శుభ్రంగా చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఇందులోనే మనం అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి జీలకర్ర కలిపి దంచి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, అల్లం వెల్లుల్లిపాయలు జీలకర్ర దంచామండి. సో ఇది యాడ్ చేసుకున్నాం కదా, ఇందులోనే ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇంకా రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. మేమైతే రాక్ సాల్ట్ యూస్ చేస్తాము. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసేయవచ్చండి. హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా కలుపుకోవాలి. ఇది 1/2 కేజీ చికెన్ చేస్తున్నామండి. కలుపుకున్నాం కదండి, ఇప్పుడు మూత పెట్టేద్దాము. సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయాలండి. మళ్ళీ 2 మినిట్స్ అయ్యాక ఒకసారి చూడాలండి. చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో మళ్ళీ చూసుకుందాం. సో వాటర్ వచ్చింది కదండి, చూసారు కదా, ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. అది ఇంకిపోయిన తర్వాత మనం మళ్ళీ అన్నీ చేసుకోవాలి. చూసారు కదా, వాటర్ ఎలా వస్తుందో బయటికి. సో మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. సో మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉంచుదామండి. సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. సో వాటర్ అంతా మ్యాక్సిమం ఇంకిపోయింది. చూసారు కదా, సో మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇంకా దీంట్లోని కారం, గరం మసాలా వేసేసుకోవాలండి. మేము 1/2 కేజీ చికెన్కి చేస్తున్నాం కాబట్టి 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. గరం మసాలా అండి, గరం మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ బాగా అంతా కలుపుకోవాలండి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. కారం, గరం మసాలా మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి.
సో, గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు వాటర్ యాడ్ చేసుకోవాలి. సో, మేము ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాము. ఎక్కువగా గ్రేవీ కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ కూడా చెక్ చేసి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ముక్కంతా వాటర్‌లో బాగా ఉడుకుతది. స్మూత్ అవుతది. సో, మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకుందాం. సో, 2 మినిట్స్ అయ్యాక మళ్ళీ ఒకసారి చూద్దాం. సో, చూసారు కదండీ వాటర్ బబుల్స్ ఎలా వస్తున్నాయో ఉడుకుతుంది. సో, మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. సో, కలుపుకున్నాం కదండీ! మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మళ్ళీ ఉంచుదామండి ఉడుకుతది. 2 మినిట్స్ అయ్యాక మళ్ళీ చెక్ చేద్దాము. సో, చూసారు కదా ఆయిల్ ఎలా తేలిందో అంటే కర్రీ కంప్లీట్ అయిపోయిందండి. సో, ఆయిల్ అలా పైకి తేలుతది. అప్పుడు ఆయిల్ పైకి తేలినప్పుడు సో, కర్రీ అయిపోయినట్లేనండి. సో, కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి బాగా కలుపుకుందాం. చూసారు కదండీ! ముక్క ఎలా ఉడికిందో. మంచి స్మెల్ అయితే వస్తుంది. చూసారు కదా పీస్ ఎలా ఉడికిందో. సో, కర్రీ కంప్లీట్ అయిపోయిందండి. నేను ఒక బౌల్‌లో తీసి సర్వ్ చేస్తాను. సో, చూసారు కదా! కర్రీ రెడీ అయిపోయింది. మీరు గూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. బాయ్ బాయ్.